యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే నిజమైన వెలుగు ఉందంట. ఆ నిజమైన వెలుగు ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లోకంలోనికి వచ్చంట ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉన్నాడంట. దేవుడు ఈ లోకంలోనికి ఒక వెలుగు వలె దిగి వచ్చాడు. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు. పాపంలో ఉన్నవారికి విడుదల కలిగించడానికి, లేకపోతే బాధలతో రోగాలతో పడి ఉన్నవారికి విమోచన కలిగించడానికి ఆ వెలుగు మన కోసం దిగి వచ్చింది. దేవుడు ఈ దినాన మన జీవితాల్లో ఎలా వెలుగు వలె దిగి వస్తున్నాడంటే, వెలుగు అంట రిమూవ్స్ డార్క్నెస్ అంట. అంటే వెలుగు చీకటిని తొలగిస్తుంది. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చి చీకటితో నిండిపోయిన మన జీవితాలు, పాపంలో కూరుకుపోయిన మన జీవితాల్లోకి ఒక వెలుగు వలె ఆయన రక్తాన్ని పంచి మన జీవితాన్ని వెలిగింపజేశాడు. మన పరిస్థితులు కూడా చీకట్లో ఉంటాయి కొన్నిసార్లు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెలుగు వలె వచ్చి మన పరిస్థితులను బట్టి మనల్ని అల్లాడిస్తున్న ప్రతి చీకటిని కూడా ఆయన వెలుగు తుడిచివేయగలదు. ఆయనలో అంత శక్తి ఉంది. ఆయన అంత వెలుగుమయమై ఉన్న దేవుడు. అండ్ అలాగే మన జీవితాల్లో, మీ జీవితాల్లో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మీ వెలుగంతా కూడా చీకటి దాచేసి ఉండొచ్చు. చీకటి మీ వెలుగంతటిని బయటకు కనిపించకుండా, సంతోషంగా ఉండనివ్వకుండా, లేకపోతే దుఃఖంలోనే మిమ్మల్ని దాచేసి ఉంచొచ్చు. అలాంటి పరిస్థితులు, అలాంటి చీకటి పరిస్థితులు మీ జీవితంలో ఉండొచ్చు. కానీ ఈ నెల దేవుడు మీతో చెప్తా ఉన్నాడు శుభవార్త ఏంటంటే, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ జీవితంలో కనుమరుగైపోయిన వెలుగంతటిని బయటికి తీసుకురాబోతూ ఉన్నాడు. నీ చీకటి పరిస్థితుల మీద వెలుగు ఉద్భవించబోతా ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదటిగా ఆయన వెలుగు చీకటి అంతటిని పారదోలుతూ ఉంటుంది, చీకటి అంతటిని వెలివేస్తూ ఉంటుంది. రెండవదిగా ఏం చేస్తుందంటే, వెలుగు అంటే ఒక సెలబ్రేషన్కి గుర్తు. వెలుగు అంటే ఒక సెలబ్రేషన్. ఇప్పుడు ఏదైనా పెళ్ళి అయినా సరే, ఏమైనా ఫంక్షన్స్ అయినా సరే, అక్కడ ఏం చేస్తారంటే ఇంటికి అంత లైటింగ్స్ పెట్టేసుకుని, పెద్ద పెద్ద లైట్లు పెట్టుకుని, ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఫంక్షన్ హాల్స్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు అది లైటింగ్స్ అది పెట్టుకుంటారు. అంటే లైట్ అంటే ఒక సెలబ్రేషన్కి గుర్తు. అలాగే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినందుకు లోకమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది ఆయన వెలుగుని. లోకమంతా కూడా దేవుడు నా కోసం దిగి వచ్చాడు. క్రిస్మస్ ప్రతి క్రైస్తవుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఏమనంటే దేవుడు నా కోసం దిగి వచ్చాడు ఈ లోకానికి. ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, నా కోసం మరణించి తిరిగి లేచాడు, నా కోసం పుట్టాడు. ఎంతో దేన స్థితిలో ఆయన పుట్టాడు నా కోసం. ఆయన వెలుగుని సెలబ్రేషన్గా చేసుకుంటా ఉంది, సెలబ్రేట్ చేస్తూ అనేక మందికి పంచిపెడతా ఉంది. ఈ రోజు కూడా దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో కూడా ఒక సెలబ్రేషన్ అనే ఒక వెలుగుని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఒక మంచి సెలబ్రేషన్స్ నువ్వు జరుపుకోబోతా ఉన్నావు. నీ గృహంలో కావచ్చు, ఒక శుభ కార్యాలు కానీ, ఒక శుభ ఆనవాళ్ళు కానీ నువ్వు ఈ నెలలో చూడబోతా ఉన్నావు, నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన వెలుగుగా దిగి వచ్చాడు. నీ చీకటి పరిస్థితుల్లోనే నిన్ను వదిలేడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక సెలబ్రేషన్ని ఇచ్చి నీకు వెళ్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకొకటి చూసినట్టయితే వెలుగు అంట దారిని చూపిస్తుందంట. అంటే దేవుడే వెలుగై ఉన్నాడు కదా, దేవుడే వెలుగు. ఆ దేవుడు మనకి దారిని చూపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటంటే, స్టూడెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే వివాహం చేసుకుంటున్న వారు కానివ్వచ్చు, సిద్ధపడుతున్న వారు, చాలాసార్లు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏంటంటే, ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి. 2 ఆప్షన్స్ ఉంటాయి మన ముందు. కానీ నేను ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఏ ఆప్షన్ నేను తీసుకుని నేను ఏ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక డౌట్. అది
ఎవరు అడిగినా చాలామంది అంటారు నువ్వు ఇది తీసుకో బాగుంటుంది, ఇందులోంచి ముందుకెళ్ళి అంటారు. కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్తే అది కాదు ఇది బాగుంది అంటారు. మనుషుల దగ్గర దానికి ఆన్సర్ దొరకదు, దానికి మనుషుల దగ్గర వేలేదు. కానీ దేవుడే మార్గం. దేవుడు నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఏది నీకు సరైన మార్గమో, ఏది నువ్వు ఆనందించే మార్గమో, నువ్వు ఏ మార్గంలోకి వెళ్తే నీ లైఫ్ బాగుంటుందని చెప్పి దేవుడే నీకు మార్గం చూపిస్తాడు. ఒక వెలుగు ఎలా అయితే ఒక వేని చూపిస్తుందో దేవుడు అంటున్నాడు కదా, ఆయనే నీ కోసం ఒక వెలుగు వల్లే వచ్చాడు. ఎందుకంటే నీకు మార్గం చూపించడానికి, నీకు ఆలోచన ఇవ్వడానికి, నిన్ను చేపట్టి వెన్నుతట్టి ముందడుగు వేయించి నిన్ను ముందుకు నడిపించడానికి ఆయన నీ కోసం ఈ భూమి మీదకి ఒక వెలుగు వల్లే వచ్చాడు. కాబట్టి ఏ డిసిషన్ తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు ఆయనే వెలుగు. ఆ వెలుగు నీకు మార్గం చూపుతాడు. ఒక్కసారి ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, దేవుడే నీకు ఏ నిర్ణయం తీసుకోవాలో దేవుడు నీకు చెప్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసినట్లయితే వెలుగుతో అనేక మందిని వెలిగిస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ ఒక్క మాట చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని వెలిగించాను. ఇప్పుడు మీరేమై ఉన్నారంటే మీరు కూడా ఒక వెలుగై ఉన్నారు. మీరు వెలుగుతో అనేక మందిని వెలిగించాలి. మీరు వెలుగుతో అనేక మందిని వెలిగించాలి. చాలామందిని దేవుడు వెలిగించాడు, కానీ చాలా దీపాలు ఆరిపోయినాయి, వెలుగుతూ లేవు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు వెలగాలి, మీ వెలుగుని అనేక మందికి ప్రకాశింపచేయాలి. నువ్వు పాపంలో పడిపోయావు, లేకపోతే ఏ పాపంలోనూ ఒక బానిసగా అయిపోయి ఉండొచ్చు, ఏ విషయంలో అయితే వెనకడుగు వేసేసి జారిపోయి ఉండొచ్చు, ఏ విషయంలో జారిపోయావు నీకు తెలుసు. నువ్వు ఆ విషయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడి నువ్వు వెలుగు, నీ జీవితాన్ని అనేక మందికి వెలుగుగా చూపించు. నీ జీవితాన్ని వెలుగుగా మయంగా చేసుకుని నీ జీవితం అనేక మందికి ఉదాహరణగా మారాలి. నీ జీవితం అనేక మందికి ఒక జ్ఞానం తెచ్చుకునేవారిగా, ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకాలి అని చెప్పి ఒక జ్ఞానం తెచ్చుకునే జీవితంగా ఉండాలి. ఇలా ఉండకూడదు, ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, జీవించాలని చెప్పి నీ జీవితం ప్రార్థన నేర్పే జీవితంగా ఉండాలి. ఇతరులకి వెలుగుమయంగా ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు నేను చూసి. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అనేక మందికి వెలుగుగా ఉండాలి. ఆ వెలుగుగా ఉన్నప్పుడు మీ చీకటి పరిస్థితులను నేను వెలిగింపజేస్తాను. మీ లైఫ్లో ఒక సెలబ్రేషన్ మూమెంట్ని నేను తీసుకొస్తాను. మీకు ఒక వేని చూపిస్తాను. మీరు వెళ్ళవలసిన మార్గాన్ని మీకు ఆలోచన చెప్పి జ్ఞానం ఇచ్చి మీరు వెళ్ళవలసిన మార్గాన్ని చూపించడంతో ఆగిపోదు. ఆ వెలుగు చూపించి అది దాని దరికి నిన్ను చేర్చేదాకా, ఆ గోల్కి నిన్ను తీసుకువెళ్ళేదాకా ఆ వెలుగు, ఆ దేవుడు నీతోనే ఉంటాడు, నీతోనే నడుస్తాడు. నిజమే, దేవుడు మన జీవితాల్లో ఒక వెలుగై ఉన్నాడు. వెలుగు ఎప్పుడు తన కోసం ప్రకాశించదు. వెలుగు ఎవరి కోసం ప్రకాశిస్తుందంటే ఇతరులకు దారి చూపించడం కోసం. దేవుడు తన వెలుగును నీ జీవితంలో చీకటిగా ఉన్న నీ పరిస్థితిలో నువ్వు వెలగాలి అని చెప్పి తను నీ కోసం ప్రకాశించాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎవరి కోసం ప్రకాశించాలి చూద్దామా? అదే 5వ అధ్యాయంలో 16వ వచనం చదివితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. దేవుడు అంటున్నాడు, నేను మీ జీవితాలను వెలిగించాను కదా, ఇప్పుడు మనుషుల ఎదుట మీరు సత్క్రియలు చేసి నా నామానికి మహిమ వచ్చినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడే. క్రిస్మస్ అంటేనండి ఇప్పటికే చాలామంది షాపింగ్ మొదలు పెట్టేసి ఉంటారు. ఇప్పటికే చాలామంది ఏం బట్టలు కొనుక్కోవాలి, క్రిస్మస్కి ఏ డ్రెస్ తీసుకోవాలని చెప్పి ఇప్పటి నుంచే మీరు సర్చ్ చేస్తూ ఉండొచ్చు. ఇట్స్ రైట్, ఇట్స్ ఎ సెలబ్రేషన్. అదొక మన పండగ వాతావరణం కాబట్టి మనం బట్టలు కొనుక్కోవాలనుకుంటాం. కానీ ఈ క్రిస్మస్ దినాన్న లేదంటే ఈ క్రిస్మస్ నెలలో మనం ఒక పని చేద్దాం. అదేంటంటే
ఖచ్చితంగా ఖచ్చితంగా షాపింగ్కి వెళ్తాం. ఒక 2 డ్రెస్సెస్ 3 పేర్స్ మనం తీసుకుంటాం. మనం 3 పేర్స్ తీసుకుంటే మన వార్డ్రోబ్లో ఉన్న 3 పేర్స్ ఒక మంచివి, ఒక 3 పేర్స్ ఖచ్చితంగా అవి లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎవరైతే డబ్బులు పెట్టి కొనుక్కోలేరో వాళ్ళకి ఇస్తే దేవుడు మిమ్మల్ని వెలిగించాడు. మీ వెలుగు మరొకరి జీవితంలో వెలుగునిచ్చేదిగా ఉంటుంది. క్రిస్మస్ వస్తుందంటే క్రిస్టియన్స్ అందరూ ఏం చేస్తారు? వాళ్ళ ఇంటి ముందు లైటింగ్స్ పెట్టేసుకుంటారు, స్టార్స్ పెట్టేసుకుంటారు, డెకరేషన్ చేసుకుంటారు. కానీ కొంతమంది కరెంటు బిల్లు కట్టుకోలేని స్థితిలో ఉంటారు. వాళ్ళ ఇంట్లో వెలుగు ఉండదు. క్రిస్మస్ జరిగి మనం సంతోషంగా ఉంటాం, వాళ్ళకి వెలుగు ఉండదు. దేవుడు మనకి వెలుగునిచ్చి మన జీవితంలో ఆనందాన్ని ఇచ్చినప్పుడు మరి మనం వారి జీవితంలో ఆనందాన్ని నింపాలి కదా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎవరైతే కట్టుకోలేని స్తోమతలో ఉన్నారో మీరు వెళ్ళండి, వారికి సహాయపడండి. ఇదేదో మనుషుల మెప్పు కోసమో మనుషుల ఘనత కోసమో కాదు, దేవుని నామానికి మహిమ వచ్చినట్లు ఓన్లీ దేవుని మాత్రమే మహింపరచబడాలి. మనము చేసే ఏ పని ద్వారా అయినా ఆయన మాత్రమే మహింపరచబడాలి. తర్వాత క్రిస్మస్ వచ్చిందంటే చాలు బోలెడు రకాల బిర్యానీస్ వండుకుంటాం, తర్వాత స్వీట్స్ వండుకుంటాం, చాలా రకాల డిషెస్ మనం వండుకుంటాం కదా. ఒక పని చేద్దాం, మనం వండుకున్న దాంట్లో ఫస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేద్దామంటే రోడ్డు పక్కన నిరాశ్రయులుగా ఉన్న వాళ్ళకి, ఏ సహాయం లేని వాళ్ళకి, ఏ ఆధారం లేని వాళ్ళకి మనం ఏం చేద్దామంటే మనము వండుకున్న దాంట్లో ప్రథమ భాగాన్ని తీసుకెళ్ళి వారికి ఇద్దాం. ఎందుకు బ్రదర్ ఇలా చేయడం అంటే నేను చెప్తున్నాను, మనది వాళ్ళకి. దేవుడు అంటాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించి అంటాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అదే ఇతరులకు చేయడమే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే. ఎదుటి వాళ్ళకి అది లేక, తిండి లేక, ఆహారం లేక చాలామంది రోడ్డు పక్కన ఉన్నారు కదా, వాళ్ళకి ఈ క్రిస్మస్ నెలలో మన వెలుగును పంచిపెడదాం. లెట్స్ స్ప్రెడ్ ద లైట్. మన వెలుగును మనం పంచిపెడదాం. అప్పుడు వారి జీవితాలు నిజంగా ఆ దినం ఆకలి లేకుండా, ఆ రోజనే కాదండి, మీకు ఎప్పుడు వీలు కుదిరేటప్పుడు ఇలాంటి సహాయం కనుక మనం చేస్తే వారి జీవితాల్లో మనం ఆ కార్యక్రమం చేసినప్పుడల్లా వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం కూడా సంతోషంగా ఉంటాం. దట్ విల్ బ్రింగ్ అన్ ఇంటర్నల్ హ్యాపీనెస్. లోపల మన హృదయంలో ఒక ఆనందాన్ని మనకు తీసుకొస్తుంది. ఇంకా మన వెలుగుని ఎలా పంచాలో చెప్పిన, కొంతమంది చాలా బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారు. ఈ మంత్లో మీరు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. దేవా, నాకు తెలిసిన వాళ్ళు బాధతో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కష్టంతో ఉన్నారు, నేను వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్నాను, వాళ్ళ జీవితాన్ని నువ్వు వెలిగించని చెప్పి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో ఒక వెలుగును దయచేస్తాడు. ఒక మాట చూద్దామా? సామెతల గ్రంథంలోంచి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడ ఉంటుంది కదా, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. ఇక్కడ మనం ఈ మాట ఎంత బాగుందండి. బీదలను ఎవడైతే కనికరిస్తాడంట వాడు మనుషులకు అప్పించినట్టు కాదంట, దేవుడికే అప్పించినట్ట. దేవుడికి అప్పించేంత గొప్ప వాళ్ళమండి మనం. కానీ దేవుడు రాయించుకున్నాడు కదా, మీరు బీదలకు సహాయం చేస్తే మీరు నాకు అప్పించినట్టే. మనుషులకు అప్పించామనుకోండి, వాళ్ళ టైంకి చెల్లించవచ్చు, చెల్లించలేకపోవచ్చు. కానీ దేవుడికే మనం అప్పించామనుకోండి, ఆయన టైంకి చెల్లించేస్తాడు, వడ్డీతో సహా వేసి ఇచ్చేస్తాడు మనకు. ఆయన ఇంట్రెస్ట్తో సహా రీపే చేసేస్తాడు. ఎలా మరి దేవుడికి అప్పివ్వడం అంటే, బీదలకు సహాయం చేయండి. మీరు బీదలకు సహాయం చేయండి, వారి పక్షాన ఒక వెలుగుగా మీరు నిలబడండి. మీరు దేవుడికే అప్పిచ్చేవారిగా దేవుడు మిమ్మల్ని చేసుకుంటాడు. ఈ క్రిస్మస్ అంటేనండి ఏదో మనం పండగ చేసేసుకున్నాం కదా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుకోవడం. మనం నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలో చెప్పిన, ఏదైనా ఒక కుటుంబానికి ఆహారం లేకపోతే ఆ కుటుంబానికి ఆహారం ఇవ్వాలి. ఎవరికైనా వస్త్రాలు లేకపోతే వాళ్ళకి మన స్తోమతను బట్టి మనము వస్త్రాలు ఇచ్చే వారంగా ఉండాలి. ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్ళకి ఓదార్పును, ప్రార్థన, ధైర్యాన్ని మనం ఇవ్వాలి. అలానే అనాథులకు, పేదలైన వారికి ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ జీవితంలో ఒక చిన్న బహుమానాన్ని ఇచ్చామనుకోండి, చిన్న సహాయం చేసినా అది దేవుని దృష్టిలో నువ్వు వాళ్ళ జీవితంలో వెలిగించిన పెద్ద వెలుగది. క్రిస్మస్ అంటే లోపల బాధపోవడం, విరిగిన కుటుంబాల జీవితంలో మనశ్శాంతి రావడం, ఆత్మహత్య ఆలోచనలు పోయి దేవుని కొరకు బ్రతకాలి అనుకోవడం. క్రిస్మస్ అంటే నీ కొరకు నువ్వు వెలగడం కాదు, ఇతరుల కొరకు నువ్వు వెలగడం. క్రిస్మస్ అంటే ఒక చిరునవ్వు,
ఆ చిరునవ్వు నీతో ఆగిపోకూడదు, నీ నవ్వు ట్రాన్స్ఫర్ అవ్వాలి. క్రిస్మస్ అంటే ఒక జాయ్, ఒక సెలబ్రేషన్, అది నీతోనే ఉండిపోకూడదు, అది ట్రాన్స్ఫర్ అవ్వాలి. క్రిస్మస్ అంటే వెలుగు, ఆ వెలుగు నీతోనే ఉండిపోకూడదు, ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు తన వెలుగును నీకు ఇచ్చినప్పుడు నీ వెలుగును ఇతరులకు నువ్వు షేర్ చేసేవాడుగా, ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళంగా మనం ఉంటే నిజంగా మనము హ్యాపీగా క్రిస్మస్ దినాన్ని ఉండొచ్చు. ఇలాంటి ఒక క్రిస్మస్కి మనమందరము నాంది పలుకుదాము. అట్రీతి కృపా భాగ్యం యేసయ్య మనందరికీ దయచేయను కాక. ఆమేన్. విషింగ్ యూ ఆల్ అడ్వాన్స్ a happy Christmas. మేరీ క్రిస్మస్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్